మూత్రంలో మంట తరచూ వస్తూ ఉంటే మనం ఆలోచించాల్సినవి వేరే కారణాలు. అంటే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు సరే మంట ఉంటుంది, మందులు వేసుకుంటాం తగ్గిపోతుంది, అంతవరకు ఓకే. మందులు వేసుకున్నాక కూడా మంట తగ్గట్లేదు మగవారిలో. దీంతో పాటు ప్రోస్టేట్కి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. లైక్ మూత్రం ఎక్కువ సార్లు రావటము, మూత్రం ఆపుకోవటానికి ఇబ్బంది ఉండటము, లీక్ అవ్వటము, మూత్రం పోసుకుందాం అనుకున్నప్పుడు ధార సన్నగా రావటము, కట్టయి రావటము, 10 నిమిషాలకు ఒకసారి మళ్ళీ వెళ్ళి రెండోసారి ఖాళీ చేసుకోవటము, ఇవన్నీ ప్రోస్టేట్ సిమ్టమ్స్, లోయర్ యూరినరీ ట్రాక్ట్ సిమ్టమ్స్ అంటాం. సో మగవారిలో దీంతో పాటు అసోసియేటెడ్గా మంట ఉంది, నార్మల్ మందులకి తగ్గట్లేదు, స్కానింగ్లో కానీ వేరే మూత్రం టెస్టుల్లో కానీ ఇన్ఫెక్షన్ లేదు అని నిర్ధారణ అయితే 45-50 ఏళ్ళు పైబడిన మగవారిలో మనం ఆలోచించాల్సింది ప్రోస్టేట్ క్యాన్సర్. సో ప్రోస్టేట్ క్యాన్సర్లో వేరే లక్షణాలు ఏమి ఉండకపోవచ్చు, జస్ట్ మూత్రంలో మంట మాత్రమే ప్రెజెంటింగ్ కంప్లైంట్ అయి ఉండొచ్చు పేషెంట్కి. సో 50 ఏళ్ళు అంతకంటే పైబడిన వారికి ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణం నిర్ధారణ చేయడానికి అందుకే రొటీన్గా ఎప్పుడైనా కానీ ఒక 50 ఇయర్స్ మేల్ ఒక యూరాలజిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు యూరినరీ కంప్లైంట్స్ తోటి సీరం పిఎస్ఏ అనే ఒక రక్త పరీక్ష చేయటం చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్, అంటే బాత్రూమ్ వచ్చే దారిలో, మలం వచ్చే దారిలో ఒక ఫింగర్ పెట్టి ప్రోస్టేట్ సర్ఫేస్ని మనము ఫీల్ అయ్యి దాని కన్సిస్టెన్సీ ఎలా ఉంది, దాంట్లో గడ్డలు ఏమైనా ఉన్నాయా, హార్డ్ నాడ్యూల్స్ ఏమైనా ఉన్నాయా, ఇట్లాంటివి చెక్ చేసుకోవటం ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ఒకవేళ దేవుడు ఏదన్నా క్యాన్సర్ నీకు ఇవ్వాల్సిందే నువ్వు పూర్వజన్మలో చేసుకున్న పాపానికి అంటే మగవారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ కోరుకోవాలి. ఎందుకంటే ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది వెరీ స్లో గ్రోయింగ్ క్యాన్సర్ అండ్ ట్రీట్మెంట్ని కనుక ఇనీషియల్గా మనం ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో ఇనిషియేట్ చేస్తే పేషెంట్ 15-20 ఏళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూర్ అయిపోయిన కండిషన్స్ ఇప్పుడు పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే ఇంకా పెరుగుతున్నాయి. లైక్ అంతకుముందు 70-80 ఉండేవి, మనం 90-95 కూడా తీసుకొచ్చుకోగలుగుతున్నాం. సో ప్రోస్టేట్ క్యాన్సర్ని నెగ్లెక్ట్ చేయకూడదు, అట్ ది సేమ్ టైం భయపడకూడదు. ప్రోస్టేట్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ కోసం కానివ్వండి, నిర్ధారణ కోసం కానివ్వండి, అప్ఫ్రంట్గా ఈ వీడియో చూస్తున్న అందరూ 45-50 ఏళ్ళ పైబడిన వయసు వారు మీ ఇంట్లో ఉండుంటే వెంటనే వెళ్ళి సీరం పిఎస్ఏ అనే టెస్ట్ ఒక యూరాలజిస్ట్తో డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ చేయించుకోండి. సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే చాలు. ఇది మూత్రంలో మంట లేకపోయినా చేయించుకోండి, మంట ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేయించుకోవాలి. సో మూత్రం మంట దీర్ఘకాలికంలో రావడానికి ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ఒక కారణం అయి ఉండొచ్చు. దీన్ని ఇనీషియల్ స్టేజ్లో పట్టుకుంటే కనుక మనం కంప్లీట్లీ అవుట్ ఆఫ్ క్యాన్సర్ మనం క్యూర్ అయి బయటపడవచ్చు.